ఛానల్. నేను నరేష్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి దాదాపు 2 వారాలు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆయనకు బెయిల్ రాలేదు. మధ్యలో మేము బెయిల్ కోరట్లేదు, కస్టడీని కొట్టివేయాలని కోరుతున్నాం అని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ నిర్మాత తిరుపతినేని చిట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాదాపు 2 వారాలు గడిచిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేసింది అనుకోవాలా, లేకపోతే ఇందులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయంటారా? స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు అవకతవకలు ఉన్నాయని కోర్టులో ఉన్నాయి ఆధారాలు. 2000 పేజీలు రిపోర్టు, 600 ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు మీద. సో అవన్నీ కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు కుట్రపూరితంగా చేశారా, ఏం చేశారని ఆరంభం మొదట్లో అరెస్ట్ చేయడం వరకు రాష్ట్రం యొక్క కుట్ర అనేది అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రని కోర్టు ఆమోదించదు కదా. కోర్టు అలాగా యాజ్ బ్రైండ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ముద్ర అయ్యేది కదా. 8.5 గంటలు వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి హిమబిందు 8.5 గంటలు వాదోపవాదాలు విన్నాక రిమాండ్కి పంపింది. అంటే జడ్జెస్ అంత ఫూల్స్ కాదు కదా. ఏదో జగన్ ఇష్టపడుతున్నాడని జడ్జిమెంట్ ఇస్తారు ఎవరు? అట్లా చంద్రబాబు ఇష్టపడుతున్నాడని అలా ఉండదు. ఇప్పుడు మాట్లాడటానికి కక్షపూరితాలు గడిది గుడ్డు ఏం చెల్లవు. ఇప్పుడు కోర్టులో వాదోపవాదాలే, కోర్టులో తేల్చాలి. కోర్టులో మీ సామర్థ్యం, మీ తెలివితేటలు ఆ కేసును ఎట్లా ఒప్పిస్తారు. ఇప్పుడు ఆయన ఎంతసేపు నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు అంటున్నాడు. అధికారులు చేస్తే మీకు తెలియదా? వాళ్ళేమో అధికారులు చేశారు, ఈయన చెప్పటం ఓరల్గా ఈయన చెప్పటం ఉంది, ప్లస్ ఇది ఎక్కడెక్కడ డబ్బులు వెళ్ళినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. సార్, ఏదైతే కేసులో అధికారిగా ఉన్నటువంటి ప్రేమచందర్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలేదు కదా సార్? ఎందుకు ఆయన జగన్ ప్రభుత్వంలో ఉండని అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయలేదంటే ఆయన సాక్ష్యాధారాలు ఉండాలి కదా. అంటే ఆయన కూడా కీలక పాత్ర కదా సార్ స్కిల్ డెవలప్మెంట్ కీలక పాత్ర. ఆయన ఏమైనా నోట్ పెట్టాడా? ఇప్పుడు అతను ఏంటంటే ఆయనకు తెలియకుండా నిధులు వెళ్ళే అవకాశం ఉందా సార్? ఎందుకు సీఎం ఈజ్ ఇంట్రెస్టెడ్ అని అంటే సీఎం అడ్వైస్ ఆఫ్ సీఎం ప్లీజ్ ట్రాన్స్ఫర్ అంటే నోరు మూసి చేయాలి ఎవడైనా. సరే, తప్పు సీఎం చెప్పినా చేసినా కూడా ఈయన కూడా అరెస్ట్ చేయాలి కదా సార్ వాస్తవానికి? అవసరం లేదు. ఒక హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సీఎం అంటే ఈయన కూడా సంతకం పెట్టాలి కదా సార్ నిధులు పోవాలంటే సంబంధిత అధికారి. అవునమ్మా, అక్కడ ఎప్పుడైతే నోట్ ఉంటుందో ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది సీఎం ప్లీజ్ శాంక్షన్ ది అమౌంట్ అంటే ఏ సంతకం పెట్టేసాడు, తప్పులేదు. సీఎం అన్నాక సీఎం అల్టిమేట్. సీఎం చెప్పినాక ఇంక నువ్వెవడు నేనేవాడు చెప్తాను. తప్పుకు సహకరించిన తప్పే కదా సార్. తప్పు అన్నట్లా సీఎం చెప్పినప్పుడు తప్పు కాదు. ఇప్పుడు తప్పైంది కదా సార్. ఇప్పుడు తప్పు అయితే సీఎం తప్పు. అది అప్పుడు సీఎం చేయమన్నారు, చేశారు. కానీ ఇప్పుడు ఆ జడ్జి హిమబిందు ఆయన పేరు కూడా ఉంది కదా సార్ దాంట్లో. అవును, ఇప్పుడు ఆయన చేయమన్నాడు, చేసినాక ఇతను తప్పు అవ్వదు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, వాట్ ఈస్ ఆఫీసర్ హీ హ్యాస్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది సుపీరియర్స్. అంతే. సో ఐ హ్యావ్ డన్. అది తప్పు ఒప్పో నాకు సంబంధం లేదు. తప్పు ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ బై ఒబేయింగ్ ది ఆర్డర్స్. దట్ ఈస్ మై డ్యూటీ. మై డ్యూటీ ఇస్ టు ఒబే ది ఆర్డర్స్. అది తప్పు ఒప్పులు చూసే బాధ్యత నాది కాదు. సో ఆ తప్పు ఏదైనా జరుగుంటే ఆయనది, ఎవరైతే ఆర్డర్ పాస్ చేసాడో అతనిది. సో హీ హ్యాస్ టు టేక్ కేర్. అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ప్రేమచందర్ రెడ్డి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన తప్పు లేదంటారా సార్? తప్పు లేదు, ఉంది, నేను కోర్టు చెప్పొద్దు. కానీ అసలు ఆయన హీ హెస్ ఒబేడ్ ది ఆర్డర్స్. అక్కడ పాయింట్ అది. హూ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎనీ ప్రభుత్వ అధికారులు ఏంటి వాళ్ళు, దే ఆర్ దేర్ టు ఒబే ది ఆర్డర్స్ ఆఫ్ ది సుపీరియర్స్. నా ఒపీనియను, నా సొంత ఒపీనియన్ తోపదు. అక్కడ రూల్స్ ప్రకారం పై ఆయన ఏం చెప్తాడో వీడికి కావాలంటే సలహా చెప్తారు. ఇది కొంచెం ఇబ్బంది ఏమో అని చెప్పచ్చు అంతవరకే. నో క్యారీ ఆన్, ఇట్ ఇస్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సీఎం. ప్రకారం ఎలా ఉంటుంది సార్ కోర్టులో ఇవన్నీ ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారు. ఈ ఆఫీసర్ ఎవరో నోట్ చేశాడు, ఇట్ ఈస్ నాట్ వయబుల్. ఆ కంపెనీ కూడా డోలా కంపెనీ లాగా ఉంది, ఆ కంపెనీకి సరైన బేస్ కనపడట్లేదు. సో లెట్ us నాట్ గో అహెడ్ అని పెట్టాడని ఆ ఫైల్ మిస్ అయింది. ఆ ఫైల్ కనపడట్లేదు. ఆ 2-3 ఫైల్స్ మిస్ అయ్యింది. దాదాపు 300 కోట్ల కుంభకోణం కదా సార్ ఇది. 371 కోటి నిధుల దుర్వినియోగం. దీనికి సంబంధించి ఆల్రెడీ 8,000 మంది దీంట్లో ఉపాధి పొందిరంట కదా సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అది సరే, మా ఉపాధి పొందారు కనుక నేను దోచుకోవచ్చు. అంటే 8,000 కుటుంబాలు బాగుపడినట్టే కదా సార్. వాళ్ళకి చేసా కనుక మేము వాళ్ళకి 8,000 కుటుంబాలు బాగుపడ్డాయి కనుక మేము 800 కోట్లు దోచుకుంటామంటే కాదు కదా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. దాన్ని బాగుపడ్డారా, స్కిల్ డెవలప్మెంట్ ఎంతమంది బాగుపడ్డారు ఏంటి, అది వేరే కదా. అది దానికి అవినీతికి సంబంధం లేదు. మేము అది చేసాం కనుక అవినీతి చేయొచ్చు,
మేము 10 మందికి హెల్త్ పెట్టాం కనుక మేము హాస్పిటల్ దోసుకోవచ్చు అంటే కాదు కదా. దట్స్ నాట్. అవినీతి వేరు, దాంట్లో చదువుకున్న స్టూడెంట్స్ బయటకు వచ్చినాడు వేరు. ఇప్పుడు ఎట్లా అతను రూపాయి పెట్టకుండా 90% అక్కడ మెయిన్ పాయింట్ 90% పెట్టాల్సిన వాళ్ళు రూపాయి పెట్టకుండా ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేసింది? ఫస్ట్ 370 10%, ప్రభుత్వం 10%. 10% ఎందుకు రిలీజ్ చేసింది? వాళ్ళు 90లో ₹1 ఎక్కడైనా విన్నారా? నువ్వు నేను పార్ట్నర్స్లో నీది 60%, నాది 40%. డబ్బు పెట్టాలంటే ముందు 60% నువ్వు ఒక ముందు రూపాయి తీస్తే కదా నేను ₹10 తీస్తాను. నువ్వేమి తీయకుండా నేను 40% నేను పెట్టేస్తానంటే అది నవ్వుతాడు ఎవరైనా? అది ఒక గోల్మాల్. అది ఎలా ఎందుకు పెట్టారు, ఎందుకు ఇచ్చారు? వాడేమీ ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు ఎలా 370 రిలీజ్ చేసి దాంట్లోనే 55 కోట్లు వాడికి ఇచ్చి వాడు దాని ద్వారా సరుకులు పంపించేసి ఆ వచ్చిన మెటీరియల్స్ అంతా 3,000 కోట్లని కనపడుతుంది. చాలా మంది చాలా గోల్మాల్ కనపడుతుంది. కానీ ఇందులో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమైందని తేలాలి. అంతే, తేలితే దాన్ని బట్టి ఉంటుంది. సార్ చాలా మంది అయితే ఖండిస్తున్నారు సార్, మద్దతు ఇవ్వడం పక్క పెట్టేస్తే చంద్రబాబు అరెస్ట్ని తెలంగాణలో కూడా చాలా మంది ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు కానీ వాళ్ళు ఖండిస్తే పోద్దమ్మా. ఇప్పుడు చంద్రబాబు కక్షపూరితమా అంటున్నారు. ఎన్ని పిచ్చి మాటలు. చంద్రబాబు సీఎంగా ఎక్స్-సీఎంగా అరెస్ట్ చేయడం చంద్రబాబుదే ఫస్ట్ కాదు. కరుణానిధి గారిని అరెస్ట్ చేశారు, తెలుగు రాష్ట్రంలో మొదటిది. చౌతాలా గారిని అరెస్ట్ చేశారు, లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేశారు. అలా చాలా అఖిలేష్ యాదవ్కి నోటీసులు వచ్చినాయి, మాయావతికి నోటీసులు వెళ్ళి ఆల్ దిస్ తీసి జయలలిత పదవిలో ఉండగా వీళ్ళు గోల్మాలు చేసి రాజకీయాలు బట్టి ఎస్కేప్ అవుతూ వచ్చారు ఇన్ని రోజులు. ఇవన్న మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఛాన్స్ లేదు. రాజకీయాల ద్వారా కాపాడతారు. రాజకీయాల కోసం నువ్వు తినాలి, నేను తినాలి, నువ్వు రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడు కనుక నిన్ను నేను కాపాడాలి. ఈ స్కీమ్స్ లేవు, గతంలో ఉండేవి. రాజకీయ నాయకుడు ఎన్ని ఫ్రాడ్లు చేసినా ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ నువ్వు తినాలి, నేను తినాలి, ఒకడు కలుసుకుంటూ పైకి మాట్లాడటం ఈ దరిద్రం ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఎవరు అవినీతి పరుడు ఎవడైనా ఎంతటోడైనా లోపల వేయటం అనేది ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. వాళ్ళు చేసుకుంటున్నారు ఆ పనులు, వాళ్ళు చేసే పనులు. ఇందుట్లో ఇవాళ ఇది ఆంధ్ర సిఐడి చేస్తున్న పని, ఆంధ్ర కోర్టు తీర్పు విషయం, సమస్య ఆంధ్రాది. ఈ వాళ్ళు ఆ 2 పార్టీలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరినొకళ్ళు పాకలు ప్రతీకాలు తీసుకున్నారు. చూద్దాం ప్రజలు ఏం చెప్తారు రాబోయే కాలంలో. సార్ ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా మంది స్పందిస్తున్నారు కదా, బీఆర్ఎస్ మంత్రులు. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన లేదనేది చాలా మంది. సినిమా ఫీల్డ్ ఎందుకు స్పందించాలి? సినిమా ఫీల్డ్కి ఏ సంబంధం స్పందించి? రాజకీయ సినిమా ఫీల్డ్ అంటే రాజకీయాలు కాదు. వాళ్ళు రాజకీయ నాయకులు గొడవ. రాజకీయాల్లో మేము ప్రధానికి సినిమా ఫీల్డ్ ముఖ్యమంత్రుల కంటే చంద్రబాబు నాయుడు ఫిలిం ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేసిండు. ఏం చేశాడు తెలుసా? చంద్రబాబు ఏం హెల్ప్ చేశాడు? ఊరిని హెల్ప్ చేశాడు, గడి గుడ్డు చేసి ఏం చేసి. ఫిలిం ఛాంబర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. ఫిలిం ఛాంబర్ ఆయన ఉన్నప్పుడు ఏం ఫిలిం ఛాంబర్ పుట్టి ఎప్పుడు కొన్ని సంవత్సరాలు. బిల్డింగ్ ఏదో చెన్నారెడ్డి పీరియడ్లో ఇచ్చే ల్యాండ్ అది. వీడికి ఏం సంబంధం? చెన్నారెడ్డిలో ఇండస్ట్రీ అక్కడ రావడానికి ఇచ్చే ల్యాండ్. ఊరిని అన్ని ఆయన ఏం చేశాను. ఓపెన్ చేసిన ఫోటోలు మనం చూస్తాం కదా. ఓపెనింగ్ ఏముంది? ఎవడు అక్కడ ముఖ్యమంత్రి అయితే వాడు వచ్చి ఓపెన్ చేస్తాడు. దానికి సంబంధం ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడు ఓపెన్ చేస్తాడు. చెన్నారెడ్డి తర్వాత ల్యాండ్ ఆ మూవ్మెంట్ అన్నీ చెన్నారెడ్డి గారు చేసింది. ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి కానీ రావడానికి ల్యాండ్ ఇవ్వటాలు కానీ అన్నీ ఆయన చేసింది. ఆయన చేసినాక మేము ఒకళ్ళు కట్టుకున్న దానికి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఇచ్చినట్లు లెక్క. ఎవడు సీఎం అయితే వాడు వచ్చి ఇన్వైట్ చేసేవాడు. అంతే ఉంది. వాళ్ళది చంద్రబాబుకి ఏ సంబంధం రాజేసి ఇండస్ట్రీకి అతను చేశాడు, ఏమి చేయలేదు. ఇంకా రామారావు గారు అన్న స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి ఏం చేశాడు? ఈ చంద్రబాబు ఏం చేయాలి? రాజకీయాలు వాడుకున్నాడు సినిమా ఫీల్డ్ అంతే. తన రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి పదవులు ఇచ్చాడు కదా సార్. ఏ పదవులు ఇచ్చాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? రాఘవేంద్రరావుకి సీరియల్స్ తీయడానికి ఇచ్చాడు. ఇంకేంటని? ఎంపీ ఉండే, అందులో ఎంపీ అయితే ఆయన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి గెలిచాడు ఆయన ఎంపీ. మురళీమోహన్ గారు. అవునమ్మా, అలాగే అదేం మాటలమ్మా. అతనేదో ఇండస్ట్రీ చేశాడు.